హలో అండి, వెల్కమ్ టు కేకేస్ కిచెన్. ఇవాళ ఒక క్విక్ అండ్ సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ చూద్దాము. పొటాటో కర్రీ. ముందుగా ఒక స్పూన్ ఆయిల్లో జీలకర్ర, పచ్చిమిర్చి, కొంచెం పుదీనా ఆకులు యాడ్ చేశాను. పుదీనా మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. ఇందులోకి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసుకుని మిక్స్ చేసుకుంటున్నానండి. నేను ప్యారలల్గా బంగాళదుంపల్ని కూడా కట్ చేసుకుని ఉడికిస్తున్నాను. కొంచెం పసుపు, ఉప్పు వేసి బాగా ఉడికించాలండి బంగాళదుంపల్ని కూడా. ఇవి ఉల్లిపాయల్ని మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసుకుంటాము. ఉల్లిపాయ ముగ్గలు మగ్గించాలి. ఇది చపాతీలోకి, పూరీలోకి, ఏదైనా ఫ్లేవర్డ్ రైస్ లైక్ పులావ్, జీరా రైస్ వాటిల్లోకి చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు మూత తీసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను కొంచెం కారం, కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుంటామండి. టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గించాలి. ఇక్కడ 10 మినిట్స్ పాటు నేను మూత పెట్టి ఉంచాను. ఇప్పుడు టమాటాలో ఉన్న నీరు బయటకు వచ్చి మెత్తబడుతుందండి. ఇందులోకి ఇప్పుడు నేను 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా పోసాను. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలి కాబట్టి. బాగా కలుపుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలు తొక్క తీసి ఇందులోకి వేస్తామండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. అంతేనండి, చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటామండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.